కిషన్ అన్న ఫస్ట్ టైం పర్సనల్గా చెప్తున్నా, ఈ వార్నింగ్లు గీర్నింగ్లు సెట్ కావు, మీకు అసలే సెట్ కావు. ఆడ జరిగింది ఒకటి, ఈడ చెప్పిండ్రు ఒకటి. అసలు ఏం జరిగింది చెప్పండి. మళ్ళీ అంత పెద్ద సీక్రెట్ అయితే బయటికి చెప్పకండి. సపోజ్ ఆయన అట్లా మాట్లాడితే అక్కడి నుంచి ఏదో రకంగా ఎవరో ఒకళ్ళు దాన్ని నేషనల్ మీడియాలో ఎన్నో తిప్పి కొడతారు. మీకు మెసేజ్ ఇవ్వాలనే, మీ బీజేపీ నాయకులకు మెసేజ్ ఇవ్వాలనే ఆయననే చెప్పించిండా, లేకపోతే ఎవరితోనో చెప్పించిండా అనేది లెక్క వేరే. సంఘటన మంత్రి సంతోష్జీ వచ్చి మందలించి పని చేసుకుర్రా నాయన అని చెప్పి పోతే ఆయన మీద కూడా దుమ్మెత్తి పోసి ఇష్టం వచ్చినట్టు కథనాలు రాస్తే మళ్ళీ పౌరుషం ఆ రోజు ఎందుకు రాలేదు కిషన్ అన్న? అంటే ఏదో ఒకటి గూడు పుటాని జరుగుతున్నది. అంటే అసలైన సిసలైన వైరస్ మీద మెడిసిన్ ఎఫెక్ట్ పడుతున్నది. అందుకే వైరస్ బయటకు వస్తున్నది. రాని కదా కిషన్ అన్న. ఫస్ట్ జూబ్లీ హిల్స్లా ఓటమికి కారణం యాక్షన్ తీసుకోండి. కేవలం మనది సింగిల్ డిజిట్లనే ఉంటుంది ప్రతిసారి ఓట్ షేర్. యాక్షన్ తీసుకోండి. మోదీ గారి చరిష్మా మీదనే గెలుస్తున్నాం, మన చరిష్మా ఏమైంది? యాక్షన్ తీసుకోండి. కార్యకర్తలు నలిగిపోతున్నారు, యాక్షన్ తీసుకోండి. అంతేగాని బాల్ మీకు దాక్కున్నదంటే యాక్షన్ తీసుకుంటారా? అంటే పార్టీ మీ చుట్టే తిరగాల. మీ మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నదే తెలంగాణ ప్రజలకు. ఏందనంటే కిషన్ రెడ్డి అన్న ఎవ్వరికి చెడు చేయడు, అట్లా అని చెప్పి మంచి కూడా ఎవరికి చేయడు అని అన్నది ఒకటి మీ మీద మంచి పర్సెప్షన్ ఉన్నది. అటల్ బిహారీ వాజ్పేయి, అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు మేమే పార్టీకి దిక్సూచి అని అంటే ఇవాళ దేశ నరేంద్రుడు పరిచయం కాకపోతుండే. నేనే ఉండాలా దేశానికి అని అంటే ఒక యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా పరిచయం కాకపోతుండే. ఇవాళ మేమే ఉండాలా, నాదే నడవాలా అని అంటే ఇవాళ ఒక నితిన్ నబీన్ 45 సంవత్సరాల జాతీయ అధ్యక్షుడు కనబడకపోతుండే. కిషన్ అన్న ఎప్పుడు ఇట్లా మాట్లాడే మెంటలోళ్ళు లీక్ చేశారు. ప్రధానితో మీటింగ్ విషయాలు బయటకు చెప్తారా కిషన్ రెడ్డి? అక్కడ జరిగింది ఒకటైతే మీడియాకు వేరే చెప్పారు. వాళ్ళు ఎవరో చెబితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్. కిషన్ అన్న ఫస్ట్ టైం పర్సనల్గా చెప్తున్నా, ఈ వార్నింగ్లు గీర్నింగ్లు సెట్ కావు, మీకు అసలే సెట్ కావు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆడ జరిగింది ఒకటి, ఈడ చెప్పిండ్రు ఒకటి. అసలు ఏం జరిగింది చెప్పండి. మళ్ళీ అంత పెద్ద సీక్రెట్ అయితే బయటికి చెప్పకండి. ఓకే. మోదీ గారు మాట్లాడినరు అని అంటే మీకంటే ఎక్కువ బాధ్యత ఆయన పిఆర్ఓలకు ఉంటుంది. ఢిల్లీ మొత్తంలో ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆయనకు, మొత్తం నేషన్ వైడ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ప్రధానమంత్రి అయినా అండ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది వరల్డ్, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ దేశానికి. ఆయన ఇంటెలిజెన్స్ పెద్దగా ఉంటుంది. సపోజ్ ఆయన అట్లా మాట్లాడితే అక్కడి నుంచి ఏదో రకంగా ఎవరో ఒకళ్ళు దాన్ని నేషనల్ మీడియాలో ఎన్నో తిప్పి కొడతారు. మీకు మెసేజ్ ఇవ్వాలనే, మీ బీజేపీ నాయకులకు మెసేజ్ ఇవ్వాలనే ఆయననే చెప్పించిండా, లేకపోతే ఎవరితోనో చెప్పించిండా అనేది లెక్క వేరే. ఇవాళ మీరు నాయకులని అంటుండ్రు. మళ్ళా పెద్ద మనిషి సంఘటన మంత్రి సంతోష్జీ వచ్చి మందలించి పని చేసుకుర్రా నాయన అని చెప్పి పోతే ఆయన మీద కూడా దుమ్మెత్తి పోసి ఇష్టం వచ్చినట్టు కథనాలు రాస్తే మళ్ళీ పౌరుషం ఆ రోజు ఎందుకు రాలేదు కిషన్ అన్న? ఎందుకు రాలేదన్నా? అంటే ఏదో ఒకటి గూడు పుటాని జరుగుతున్నది. అంటే అసలైన సిసలైన వైరస్ మీద మెడిసిన్ ఎఫెక్ట్ పడుతున్నది. అందుకే వైరస్ బయటకు వస్తున్నది. రాని కదా కిషన్ అన్న. మీ మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నదే తెలంగాణ ప్రజలకు. ఏందనంటే కిషన్ రెడ్డి అన్న ఎవ్వరికి చెడు చేయడు, అట్లా అని చెప్పి మంచి కూడా ఎవరికి చేయడు అని అన్నది ఒకటి మీ మీద మంచి పర్సెప్షన్ ఉన్నది. నేను మంచి పర్సెప్షన్ అంటాను, ఎందుకంటే రాజకీయ నాయకుడు మంచి కంటే ఎక్కువ చెడు చేస్తారు అని అంటారు. మీరు మంచి చేయరు, చెడు చేయరు. మీరు మంచి చెడ్డోళ్ళు కాదు, మీరు చెడ్డ మంచోళ్ళు కాదు, న్యూట్రల్. అంటే కిషన్ అన్న గాలి లాంటోళ్ళు అని అంటారు. కిషన్ అన్న గాలి లాంటోళ్ళు అంటే గాలిని పట్టుకుంటావాను? గాలి కనబడుతుందా నీకు? ఏ పాత్రలో ఇప్పుడు ఇలా నేను ఇట్లా మూత నింపి ఇట్లా పెట్టినాను, ఇట్లా గాలి ఉంటుంది, వాక్యూమ్ అయితే ఉంటుంది, గాలి ఉంటుంది. గాలి లేకుండా మాత్రం ఏం లేదు, గాలి ఉంటుంది. బట్ ఆ గాలి దేనికి వరకు వస్తుంది? అది ఆక్సిజనా కార్బన్ డైఆక్సైడ్ అనేది డిసైడ్ కావాలి ఇక తెలంగాణ అన్న. ప్రతిసారి మీరే నేనే ఉండాలా అట్లా కుదరదే. సెకండ్ లైన్ అనేది రావాలా. అగర్ మళ్ళా అటల్ బిహారీ వాజ్పేయి, అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు మేమే పార్టీకి దిక్సూచి అని అంటే ఇవాళ దేశ నరేంద్రుడు పరిచయం కాకపోతుండే. నేనే ఉండాలా దేశానికి అని అంటే ఒక యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా పరిచయం కాకపోతుండే. ఇవాళ మేమే ఉండాలా, నాదే నడవాలా అని అంటే ఇవాళ ఒక నితిన్ నబీన్ 45 సంవత్సరాల జాతీయ అధ్యక్షుడు కనబడకపోతుండే. వాళ్ళు సెకండ్ లైన్ని నమ్మిండ్రు కాబట్టే ఎవడైనా ఈ పార్టీలో ఎదుగుతాడు అనే ఒక గట్టి నమ్మకం కార్యకర్తలను పార్టీ సైడ్ గుంజుతుంది కిషన్ అన్న. ఆడెవడో చెప్పిండు యాక్షన్ తీసుకుంటానంటే ఓడిజాగిరి పార్టీ కార్యకర్తల జాగిరి కిషన్ అన్న. కార్యకర్తలకు మీరు అన్న ఇప్పుడు నేను ఏమంటా అంటే మోదీ గారు మందలించారంటే ఆయన ఏమన్నారు, జూబ్లీ హిల్స్ ఓటమి అని అనేది అన్నాను. మళ్ళీ జూబ్లీ హిల్స్ ఓటమి నైతిక బాధ్యత మీది కాదా అన్న? నేను ఫస్ట్ టైం మిమ్మల్ని నేను పర్సనల్గా
పర్సనల్ ఏంది ఇది పబ్లిక్ అన్న నన్ను వదిలిపెట్టండి అన్న. నేనేమంటున్నా, పలు సోషల్ మీడియాలల్లో పలు న్యూస్ ఛానళ్ళల్లో కమెంట్స్ చదువునరా అన్న. ఒకసారి ఏ రకంగా ఉన్నాయో కమెంట్స్ అనేది చూడుర్రు. వెన్ నువ్వు దాన్ని మొండిగా చూసేసి దానికి మీరు ఒక గుడ్డిగా వ్యవహరించారు అనుకోర్రి. నేను చెవులు మూసుకుంటా, కళ్ళు మూసుకుంటా, నోరు మూసుకుంటా, నేనేం చూడనా వ్యతిరేకత ఉన్నానంటే అది లాస్ట్ కార్యకర్తకు కాదన్న, ఫస్ట్ మీకు మా కిషన్ అన్న నేను ఇప్పటికీ గుర్తుపడతా మిమ్మల్ని. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక పోరడు నాలల్లో కొట్టుకోపోయినరు, ఎవరో నాలల్లో కొట్టుకోపోతే మీరు దట్టమైన వర్షంలా ఆడ నాల దగ్గర కూర్చొని ఉన్నారు. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి టైమో మళ్ళీ రోషయ్య గారి టైమో నాకు గుర్తొస్తలేదు, కానీ మేము బచ్చగాళ్ళం ఉన్నాం. అప్పుడు మీరు ఆడ కూర్చున్నారు, నాకు న్యాయం జరిగేదాకా నేను జరగాను. మళ్ళీ ఇవాళ ఫైటరు ఇవాళ బ్యాక్ ఫుట్ ఎందుకు వేస్తున్నాడు అని చెప్పి నేను క్వశ్చన్ వేస్తున్నా. పాలమూరులో తెలంగాణ ఉద్యమంలో పాలమూరు లేబర్ల మీద కొట్లాట మొగోడు మీరే కదా నా ఒకప్పుడు. అది మీరు లీవరేజ్ ఎందుకు చేయలేకపోతున్నారన్న? ఏ డెసిషన్ అడిగినా దాన్ని మీరు సాగదీస్తారు అని చెప్పి ఒకటి ఉన్నది మీ మీద. ఎందుకన్నా అన్న ఇది కూడా పక్కకు పెడదామన్నా, పక్కకు పెడదామన్నా. ఒక నియోజకవర్గంలో పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ పంచాయతీ ఎలక్షన్స్లో పేరు చెప్పమంటే చెప్తా. పంచాయతీ ఎలక్షన్స్ అవుతున్నాయి. నేను ఇప్పుడు ఒక మనిషిని పెట్టిన, మా పోరన్ని నిలబెట్టిన. ఇంకొక క్యాండిడేట్ వచ్చి రిబెల్ క్యాండిడేట్ని నిలబెట్టిండు. ఓకే, నా క్యాండిడేట్ దగ్గరకు వచ్చి ఇంకొక క్యాండిడేట్ ఏం చెప్తున్నాడు, గిరీష్ గారు ఏం సపోర్ట్ చేస్తున్నాడు మీకు, ఫలానా సపోర్ట్ చేస్తున్నాడు, నేను నీకు డబుల్ సపోర్ట్ చేస్తా, నువ్వు ఆయనని ప్రచారంలోకి పిలవకు. ఇది కరెక్టా అన్న? మళ్ళీ దీని మీద కార్యకర్త మిమ్మల్ని ఏం చేయాలన్నా? మీ నాయకులని మిమ్మల్ని మీద నమ్మకం పెట్టుకొని మా బతుకులు త్యాగం చేసిపోతే మీరు మమ్మల్ని టిష్యూ పేపర్ లెక్క తుడుస్తున్నారా అన్న? టిష్యూ పేపర్ అట్లీస్ట్ ముఖం తుడుచుకుంటేనన్నా అయిపోతుందన్న. ముట్టికి తుడిచి టిష్యూ పేపర్ వాడేసినట్టు కార్యకర్తను పాడేస్తా అంటే కార్యకర్త మనోభావాలు దెబ్బతినే అన్న. మీ అంతర్గత పోరాటం వల్ల నేను సీఎం అవుతా నా బొంగు సీఎం కానికే కనీసం 2 అక్షరాలు 2 ఎమ్మెల్యే సీట్లు గెలవలేని పరిస్థితుల్లో బీజేపీ ఉంటే నేను సీఎం అవుతా అని చెప్పి మీరు మాట్లాడతారన్న. జూబ్లీ హిల్స్లోనే మనము విక్టరీ చేయలేకపోయినాము, రేపు జనగాంలో గెలుస్తామన్నా? మళ్ళీ జూబ్లీ హిల్స్ నైతిక బాధ్యత ఎవరు తీసుకోవాలన్నా? మీరు కాదా? ప్రధానమంత్రి గదే మాట్లాడిండు కదన్నా. ఇది వ్యక్తిగతంగా వస్తుంది అని అంటారు. గిరీష్ గారు ఎక్స్ట్రా చేస్తున్నారు అని అంటాడు. ఎక్స్ట్రా ఏడ చేస్తున్నామన్నా? మీ లోపల ఉన్న ఎక్స్ట్రా బయటికి తీయనికనే కదా ఈ పంచాయతీ అంతా. నేను ఇప్పుడు కేంద్ర మంత్రిని అవుతానా డైరెక్ట్గా? కాను కదా. మీ ఆశీర్వాదం ఉండాలి కదా మా మీద కూడా. అట్లనే నడిచింది కదా పంచాయతీ. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, మీరు అన్నారు కదా ఆడెవడో చెప్పిండు ఫస్ట్ నాకు చెప్పు అని మీద యాక్షన్ తీసుకుంటానంటే మళ్ళీ కట్టలు కట్టిరా టీబీజేపీ నాయకులు. ఆ ఒక్క పంచాయతీ ఎలక్షన్స్లలో రిబెల్ క్యాండిడేట్లను పెట్టి నేను నీకు డబ్బులు ఇస్తా, నేను నీకు డబ్బులు హెల్ప్ చేస్తా అని అంటే కుసబెట్టి బాధ్యత మందలించాల్సిన సీనియర్ నాయకుడు మీరు గారా? ఎంతసేపు ఎన్ని రోజులు గాలి లెక్కుంటారన్న? ఒక చైర్మన్షిప్ ఉంటుందన్న, చైర్మన్షిప్. నేను మళ్ళీ చెప్తే బాగోదు కొన్ని విషయాలు. ఒక చైర్మన్షిప్ భూమి పుట్టప్పటి నుంచి వాడే ఉంటాడు, తనే ఉంటాడు. చైర్మన్షిప్ అన్న మీకు క్లిక్ అయి ఉంటుంది. టెక్నికలీ ఈ కాన్స్టిట్యుయెన్సీ అంటాం, బట్ లాజికలీ అది వేరే పార్లమెంట్ కిందకి వస్తుంది అన్న. మీకు అర్థమైపోయి ఉంటుంది. అలుగుతారన్నా మీరు? అలుగుతే మళ్ళీ కార్యకర్తలు అలగరా అన్న? కార్యకర్తలు అలగొద్దా అన్న? అలిగే హక్కు కూడా, ఆ అవకాశం, ఆశలు కూడా ఉండొద్దా అన్న కార్యకర్తకు? వాని మీద చర్యలు తీసుకుంటాం అన్న. కార్యకర్త మీ మీద చర్యలు తీసుకునే రోజు వస్తున్నది. కార్యకర్తలు మోడీ ఏమన్నాడన్నా? ప్రధాన సేవకుడు అన్నాడు, ప్రధాన మంత్రి అనలే అన్న. మీకెందుకన్నా మీ టీబీజేపీ నాయకులకు ఇంత అహం? ఏడికేనన్నా నాకు అర్థం కాదు అన్న. నేను మాట్లాడితే నన్ను సస్పెండ్ చేసిరన్నా, నేను మాట్లాడితే మీ హయాంలోనే అయిందన్న అది. మళ్ళీ ఆనాడు ఆడు ఏం తప్పు చేసిండు ఒక మాట అడిగిరా అన్న? సరే నాది వ్యక్తిగతం పక్కకు పెడదాము. ఇవాళ పేపర్లలో కథనాలు వస్తున్నాయి. ఇవాళ కథనాలు మేమే చేసినాం ఆయనని ప్రెసిడెంట్ మా ఆశీర్వాదంతోనే ఇట్లా మాట్లాడతారన్న ఎవరన్నా? ఆయనకు టాలెంట్ లేదా అన్న? ఉన్న ఆయనకి ఇప్పుడు లేకుండానే వచ్చిండా అన్న? మీరు ఏదన్నా ఒక్క కార్యకర్తన వకాలత్కి పైసలు ఇచ్చిరా అన్న? లేదా ఒక్క కార్యకర్త మీద వకాలత్ పడితే ఎందుకు పడ్డదని చెప్పి ఫోన్ చేసి నిలదీసిరా అన్న అధికారులను? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లలో మీరు గోరక్షకుల గురించి మాట్లాడిరానా? లేకపోతే గోరక్షకుల మీద కంఠం లేచేది ఒకటే ఒక పేరు, టైగర్ రాజా సింగ్. ఆయనతో మీకు వ్యక్తిగతం ఏం పంచాయతీ ఉందో వీ డామ్ కేర్. మాకు సంబంధం లేదు అది. మేము మా కార్యకర్తలకు అందుబాటులో ఉన్న నాయకుడిని మాట్లాడుతున్నాం అంతే. ఇప్పుడు ఆ గోరక్షకులు ఎవరు గుర్తొస్తలేరు మళ్ళా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లలో. దాన్ని వాడుకున్నాం అంతే మనం కిషన్ అన్న. అండ్ యూ సే దట్ యూ విల్ టేక్ ఎన్ యాక్షన్, అండ్ ఇఫ్ కార్యకర్త సేస్ దట్ వీ విల్ టేక్ యూ అగేన్స్ట్ అన్ యాక్షన్ అగేన్స్ట్ యూ నౌ రైట్ నౌ. ఇక్కడ దాచుకుంటారన్న నాయకులు ఒక మాట అడుగుతున్నా. ఇంత అహమా అన్న టీబీజేపీ నాయకులకు? నాకు అర్థం కాదు. ఒక మనిషిని ఒక అధ్యక్షుడు అయితే మేం చేసినాము అన్నిట్లో మాట్లాడతారా అన్న? అది కరెక్టేనా అన్న? మీరు 2 సార్లు కేంద్ర మంత్రి అన్న, పార్టీని ఏ స్థాయికి తీసుకోవాలన్నా? ఫ్రెండ్స్, ఒక సర్జికల్ ఆపరేషన్ జరుగుతున్నది, అది మంచిగా జరుగుతున్నది బీజేపీలో.
యాక్షన్ తీసుకుంటా భయపెడుతున్నారా కిషన్ అన్న? భయపెడుతున్నారా? ఫస్ట్ జూబ్లీ హిల్స్లా ఓటమికి కారణం యాక్షన్ తీసుకోండి. కేవలం మనది సింగిల్ డిజిట్లనే ఉంటుంది ప్రతిసారి ఓట్ షేర్. యాక్షన్ తీసుకోండి. మోదీ గారి చరిష్మా మీదనే గెలుస్తున్నాం, మన చరిష్మా ఏమైంది? యాక్షన్ తీసుకోండి. కార్యకర్తలు నలిగిపోతున్నారు, యాక్షన్ తీసుకోండి. అంతేగాని బాల్ మీకు దాక్కున్నదంటే యాక్షన్ తీసుకుంటారా? అంటే పార్టీ మీ చుట్టే తిరగాలా? కుదరదనా? అట్లా నడవదు. కార్యకర్తతో మీరు, మీతో కార్యకర్త, ఈ సింక్, ఈ సినర్జీ నడవాలన్న. చెప్పినా కదనా, భారతీయ జనతా పార్టీకి ఓటర్లు ఉన్నారు, నాయకులు లేరన్న. ఈ వైఖరి ఇట్లనే కంటిన్యూ అయితే ఉన్న నాయకులు కూడా, సిద్ధాంత పరులు కూడా పోతారన్న పార్టీలకి. ఉండరన్న ఎవరు. ఈ దరిద్రం మేము పెట్టుకుంటాం వీళ్ళతోని, పెద్ద వేస్ట్ ఇల్లు అని చెప్పి వెళ్ళిపోతారన్న. అప్పుడు మీరే భజన చేసుకుంటూ కూర్చోరు పార్టీలో. మీ నోట్లకేని మజ్లిస్ పార్టీ తప్ప వేరే ఒక సబ్జెక్టు నేను వినలే. మీరు మళ్ళీ చాలా మాట్లాడేది చాలా సబ్జెక్టు మాట్లాడతారు. ఫస్ట్ టైం మీరు అసహనానికి గురవుతున్నారు. ఈ అసహనం నేను జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కూడా చూసిన. కాకపోతే నాకు ఎందుకో కొంచెమో గొప్పనో మీరు ఓ సాఫ్ట్ కార్నర్ నాకు ఉంటుంది మీరంటే. కానీ ఇట్లాంటి మాటలు ప్రక్షాళన జరుగుతున్నప్పుడు పరేషాన్ చేసుడు అని అంటే కుదరదన్న. నేనే పర్సనల్గా చెప్తున్నానా, ఇది నేనే పర్సనల్గా మీకు చెప్తున్నా. రెండు సార్లు కనీసం మీకు 3-4 సార్లు నమస్తే కిషన్ అన్న అంటే పట్టించుకోరన్నా మీరు. నేనే సాక్షి. పట్టించుకోరానా నమస్తే కిషన్ అన్న అంటే? మీకు నచ్చుతనే పట్టించుకుంటారా? కార్యకర్తకు నమస్కారం పెట్టి తిరిగి నమస్కారం పెట్టడం సంస్కారం కదా అన్న? ఇదేనా అన్న? ఇది పర్సనల్ అవుతుందేమో అనుకుంటారేమో. నేను నా మినిమం ఎథిక్స్ అడుగుతున్న, కార్యకర్త లేక నా హక్కు అడుగుతున్నా, కార్యకర్తల గలమై మాట్లాడుతున్నా, కార్యకర్తల గర్జన మీ చెవులకు వినిపిస్తున్నా. ఎలా బలగం మాట్లాడతలేదనా? ఆ బలగం బలమై మాట్లాడుతున్నదనా? బాధ్యత బరువై మీకు బోధిస్తున్నదనా? భారత్ మాతాకి జై.